కుమారి అంటే ఫుడ్ స్టాల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. త్వరలో ఆయన కుమారి అంటే స్టాల్ వద్దకు వెళ్లనున్నారు, లేదా వారి కుటుంబాన్ని కలవనున్నారు. ఇప్పటికే ఆమె స్టాల్ ను పోలీసులు మూసివేయించారు. దీంతో ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. కుమారి ఆంటీ మొన్నటి వరకు ఆమె ఫుడ్ తో ఫేమస్ అయ్యారు. టేస్టీ వంటకాలను ప్రజలకు తినిపించారు. ఇక సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యారు. అటు మీడియా ఇటు భోజనం చేసేందుకు వచ్చిన కస్టమర్లు ఎక్కువ అవ్వడంతో అక్కడ ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అవుతూ వచ్చింది. దీంతో పోలీసులు షాప్ ను మూసివేయించారు. పైగా కుమారి ఆంటీకి జగనన్న ఇల్లు మాత్రమే ఉందని చెప్పడంతో అది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. తాజాగా ట్రాఫిక్ భారీగా పెరగడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని తేల్చి చెప్పేశారు. మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని డిసైడ్ చేశారు. దీంతో ఆమె తన పొట్ట కొడుతున్నారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయం కాస్త సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. కుమారి ఆంటీ హోటల్ ను అక్కడే కొనసాగించాలని, ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన నడుస్తుందని, పేదల బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని, స్వయం ఉపాధితో బతుకుతున్న వారికి అండగా ఉంటుందని వివరించారు. కుమారి ఆంటీ హోటల్ నిర్వహించుకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డికి ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. ఆమె అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని సూచించారు. యథావిధిగా అదే ప్లేస్ లోనే ఉండి వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు. ఇక ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణ మహిళకు సీఎం అండగా ఉన్నారని, సామాన్యులను కూడా ప్రభుత్వం పట్టించుకుంటుంది అనే దానికి ఇది నిదర్శనమని అంటున్నారు అందరూ. మరి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి.